మేడం నమస్తే. లిక్కర్ స్కామ్లో నిన్న మరో నిందితుడి అరెస్ట్. బాలాజీ గోవిందప్ప. భారతీయ సిమెంట్లో ఫైనాన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్ చేయటం, లిక్కర్ స్కామ్కి భారతీయ సిమెంట్స్లో పనిచేస్తున్న వ్యక్తికి లింక్ ఉండటం అసలు ఎలా చూడాలంటారు మేడం? ముఖ్యంగా ఏదైతే ఈ గోవిందప్ప బాలాజీ గారు ఎవరైతే ఉన్నారో A33గా ఉన్నారండి. అంటే అక్యూజ్డ్ 33, అక్యూజ్డ్ 31 వచ్చి మన గౌరవ మాజీ సీఎం జగన్ రెడ్డి గారికి సంబంధించిన OSD మాజీ IAS ధనుంజయ రెడ్డి గారు. ఇక A32 వచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మళ్ళీ అదే మన సార్కి PA కృష్ణారెడ్డి గారు. సో వీళ్ళందరికీ మించి A33నే మాత్రమే పట్టుకున్నారంటే చూడండి సిట్ దర్యాప్తు వారు ఎంత తెలివిగలవారు. అసలు వీరు ముగ్గురండి హైకోర్టులో యాంటిసిపేటరీ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటే హైకోర్టు డిస్మిస్ చేసింది. వెంటనే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ని నిన్న సాయంత్రం దర్యాప్తుకు ఉందండి. అంటే 100% వాళ్ళకి ఊరట కల్పించే అవకాశం ఉంది. కానీ ధనుంజయ రెడ్డి గారిని అదే రకంగా PA కృష్ణారెడ్డి గారిని పట్టుకోవడం చాలా తేలికండి. కానీ వారిద్దరిని పట్టుకోకుండా ఆంధ్రాలోనే తచ్చట్లాడుతూ దాక్కున్న వారిద్దరిని పట్టుకోకుండా ఎక్కడో కర్ణాటకలో మైసూర్ దగ్గర ఫారెస్ట్ అడవి, అది మీకు తెలుసా అండి, కాకులు దూరని కాడడవి, చీమలు దూరని చిట్టడవి. ఎందుకు ఈ పదం చెప్పానంటే సిట్ దర్యాప్తు వారు 9ంటికే చీకటి పడిపోయింది, మేము అసలు ఇక్కడ వెతికే పరిస్థితి లేదంటూ తెల్లవారుజామున 10:30-11ంటికి పట్టుకున్న పరిస్థితి అండి. అంటే 9ంటికే చీకటి పడిపోయిందంటే మీరు చెప్పండి మరి. అట్లాంటి ఫారెస్ట్లో ఉండేటటువంటి రిసార్ట్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ గారిని పట్టుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే తెరిస్తే గిరిస్తే నోరు ఇతను మాత్రమే తెరవగలగాలి. ఎందుకంటే వారు ఎక్స్పర్ట్ క్రిమినల్స్ అనమాట. గతం వారు ఎవరు గౌరవ ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరి దగ్గర ఉండే టెక్నిక్ ఏంటంటే మేము తెలీదు, మేము చూడలేదు, మేము మర్చిపోయాం. ఈ 3 ఆన్సర్లు పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ వాడాలో అక్కడ టక్ 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 అని వాడేస్తారు. పాపం గోవిందప్ప బాలాజీ గారు అసలు దొరికిపోవడానికి చాలా ఈజీ ప్రశ్నలు ఏంటంటే వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ అన్నట్టుగా ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు భారతీయ సిమెంట్ డైరెక్టర్ కదా, మరి మీకు ఈ లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం? అసలు మీరు భారతీయ సిమెంట్లో డబ్బుల్ని షేర్స్గా మార్చాలి కానీ లిక్కర్లో డబ్బుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? లేకపోతే ఇక్కడ డబ్బుల్ని లిక్కర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అసలు లిక్కర్కి మీకు సంబంధం ఏంటి అంటే ఫస్ట్ భారతీయ సిమెంట్ ఓనర్ గారు వచ్చేస్తారు. డైరెక్టర్ అంటే ఇతను, ఓనర్ ఎవరు మీకు తెలుసా? తెలిస్తే కింద ఆప్షన్స్లో ఆన్సర్ రాసేయండి. భారతీయ సిమెంట్ ఓనర్ గారు వచ్చేస్తారు. భారతీయ సిమెంట్ ఓనర్ గారిని ఏమడుగుతారు తెలుసా? మీ కాలేజ్లో ఒక లెక్చరర్ ఇలా చేస్తున్నాడని మీకు తెలుసా? ఈ లెక్చరర్ గతంలో ఏం చేసినాడో మీకు తెలుసా? ఈ లెక్చరర్కి సంబంధించిన విషయాలన్నీ ఎలా అయితే కాలేజీలో లెక్చరర్ తప్పు చేస్తే కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతారో గౌరవ భారతీయ గారిని సిట్ దర్యాప్తు వ్యవస్థ వారు పిలిపించి అమ్మా భారతమ్మ మీదే డైరెక్టర్ ఏం చేసినాడో తెలుసా? గోవిందప్ప బాలాజీ. అవునా సార్, నాకు తెలియదు సార్. ఇతను పాపం దొరికిపోవడానికి గల బలమైన కారణాలు ఏంటంటే 3 నెలల నుంచి ఇతను ఫోన్ కాల్ రికార్డ్స్ టేకప్ చేసినారు. ఇట్ట పట్టుకోలేదండి ఫోన్ కాల్ రికార్డ్స్. అదే రకంగా పాపం హైదరాబాదులో ఉండేటటువంటి తన సొంత ఇంటి మీద సౌదాలు నిర్వహిస్తే బలమైన ఆధారాలు దొరికినాయంట. ₹1,00,000 కూడా అకౌంట్లో లేనటువంటి పాపం గోవిందప్ప బాలాజీ గారి కుటుంబ సభ్యులు దాయాదులు అకౌంట్లో సడన్గా 5.5 కోట్లు, 12 కోట్లు, 24 కోట్లు, 1000 కోట్లు వాళ్ళ బినామీలకు వచ్చిందంటండి. అసలు మీరు ఎక్కడైనా షాప్ ముందు సేల్స్ గర్ల్ కావాలను అని బోర్డు ఉంటుంది చూసారా? కానీ రాజకీయ నాయకులకి బినామీలు కావాలని అని ఒక బోర్డు ఉంటుంది. స్వామి భక్తి చూపించేవారు కావాలి, భయపడేవారు కావాలి, వారి విషయాలు బయటికి చెప్పని వారు కావాలి, ఇలా చెప్పింది వినేవారు కావాలి. దాంట్లో మన గోవిందప్ప బాలాజీ గారు. కానీ గోవిందప్ప బాలాజీ గారు కంగారు పడిపోయి విలువైన విషయాలు వెలుగులో చెప్పే అవకాశం ఉంది కాబట్టే సిట్ దర్యాప్తు వారు అంటే వీరు ముగ్గురు వేసుకున్నారండి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ. వీరు ముగ్గురు అర్జెన్సీకి పెట్టుకుని నిన్న సాయంత్రాన్ని పెట్టుకున్నారు. వీరిద్దరికీ ఊరట లభించింది, వీరికి కూడా ఊరట లభించేది వీరు దొరకకపోయి ఉంటే. కానీ నిన్న సాయంత్రాన్ని దొరికిపోయారు కాబట్టి ఇద్దరిని కస్టడీలోకి తీసేసుకున్నారు. ఇతన్ని కస్టడీలో ఏం చెప్తాడో అని పాపం మన ఎంపీ టాప్ మోస్ట్ ఎంపీ మిథున్ రెడ్డి గారు ముందే నాకు బెయిల్ ఇచ్చేసేయండి సార్. అర్రే ఈ కేసుకి నీకు సంబంధం లేదు కదా అప్ప, ఏంద్రా కంగారు పడుతున్నావు అంటే, లేదు సార్ ఆ గోవిందప్ప బాలాజీ కంగారు పడి ఫస్ట్ చెప్పేది నా పేరే అని ముందస్తు బెయిల్కి వేసుకున్నారు. పాపం జడ్జి గారు ఇవ్వాలా వద్దా, ఎందుకంటే ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇలా చెప్పే అవకాశం ఉంటుంది, దయచేసి నాకు ఊరట కల్పించండి అంటే
పాపం మిథున్ రెడ్డి గారికి కూడా ఊరట కల్పించారు సార్. సో మిథున్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ సేఫ్. అంటే వీళ్ళందరూ సేఫ్ కాకుండా కస్టడీలోకి వచ్చినా వీరి వల్ల ఉపయోగం లేదండి. వీరు అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, ఒక పక్కన ధనంజయ రెడ్డికి, కృష్ణారెడ్డికి ఇద్దరికి 2 వారాల పాటు రక్షణ అయితే కల్పించారు. మరి మిథున్ రెడ్డికి మాత్రం వెళ్ళి హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వు రావటం ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి దీన్ని లీగల్ టర్మ్స్లో చూడాలండి. సుప్రీంకోర్టుకి అర్థం కాదు అంటే అసలు ఇతనెవరు, ఇతనికి కేసుకి ఏంటి సంబంధం అంటే లేదండి, పట్టుకున్న వాళ్ళు పొరపాటు నా పేరు స్లిప్ అయితే కావాలని నా పేరు చెప్తే, అవతల వారు నా పేరు కావాలని చెప్పిస్తే నేను ఇరుక్కుపోతాను కదా అంటే ఇదంతా ముందే ఎలా కలలు కంటావు? అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా అని కలలు కంటా కూర్చుంటావా ఏంటి అంటూ సుప్రీంకోర్టు వెనక్కి నెట్టేస్తే హైకోర్టు వారికి మళ్ళీ వివరణ ఇచ్చుకున్నాడు. ఇలాగ లేదండి, దొరికిన వారు ఎవరన్నా నా పేరు చెప్పే అవకాశం ఉంటుంది, నేను టాప్ మోస్ట్ సెలబ్రిటీ లాంటి ఒక రాజకీయ నాయకుడిని కాబట్టి దయ ఉంచి నాకు ఊరట ఇవ్వండి అంటే అతనికి 4 వారాలు ఊరట వచ్చినట్టుందండి. ఎనీవే పాపం మిథున్ రెడ్డి గారికి తెలుసు, దొంగ దొరికిందంతా దోచుకున్నాడు, ఇవాళ కాకపోతే రేపైనా మన పేరు బయటకు వస్తుందని. గోవిందప్ప బాలాజీ అంత ఎక్స్పర్ట్ కాదని, అటు తిరగమరగేసుకి క్రాస్ ఎగ్జామినేషన్లో దొరికిపోతాడని, వీళ్ళందరూ ఎక్స్పర్ట్ కాబట్టి వీళ్ళని పట్టుకున్న నిజాలు చెప్పరని 100% సిట్ దర్యాప్తు వారు తెలివిగా చేసి. అయితే మీరు ఒకటి గమనించండి, గోవిందప్ప బాలాజీ ఆ చీకటిలో మారుమూల ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పిన వారెవరు? సజ్జల శ్రీకాంత్ రెడ్డి ఇతను అక్కడున్నాడు. లేకపోతే విజయసాయిరెడ్డి గారు కసిరెడ్డి గురించి ఇలా ఒకరికొకరు వాళ్ళ పేర్లు చెప్తారే కానీ ఈ తక్కర్మారాట్లో అసలు బయటికి రాడండి. జగన్ నాటక సూత్రధారి పేరు చెప్పే ధైర్యం ఎవరు చేయలేరేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, ఈ బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి గతంలో విజయసాయిరెడ్డి దగ్గర సిఐగా పనిచేసిన వ్యక్తి. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమో మీరందరు నా గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రభుత్వ అధికారులు బట్టలు ఉపదేస్తానంటున్నారు, నేను మీ అందరినీ రోడ్డు మీద నిలబెడతాను అంటూ ఆయన చెబుతున్నారు. దానిలో భాగంగా ఒకవేళ గురువు మీద భక్తితోటి బాలాజీ గోవిందప్ప అప్రూవర్గా మారితే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? గోవిందప్ప బాలాజీ కుటుంబం స్వాహ. మనం ఎన్ని సినిమాలు చూడలేదండి. ఇదిగో నువ్వు నేరం ఒప్పుకున్నావంటే నీ కుటుంబం స్మాష్. నువ్వు నేరం ఒప్పుకోకపోతే మాత్రం 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లో బయటకు వస్తావు. మా అయితే 2 ఏళ్ళు శిక్ష పడుతుంది, అయినా సరే బయటకు వస్తావు. 16 నెలల లోపల ఉన్న మన గౌరవ మాజీ సీఎం గారితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. ఎంత లోపలికి వెళ్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. సో వీటన్నిటికంటే మించి గోవిందప్ప బాలాజీ అప్రూవర్గా మారిపోతున్నాడనే వార్తా కథనాలు 100% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయండి. కానీ అప్రూవర్గా మారిపోయాడన్న విషయం ఈ సిట్ దర్యాప్తు వారు బయటికి వ్యక్తపరచరు. సో వారు సేకరించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకా మాకే ఎంక్వైరీలో తేలిందనే చెప్తారు, కానీ ఇతను చెప్పాడని చెప్పరు. ఎందుకంటే ఇతను చెప్పాడని చెప్తే ఇతను కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మిగతా వాళ్ళు చెప్పరండి, చెప్పమన్నా చెప్పరు. కసిరెడ్డి విజయసాయిరెడ్డి, కసిరెడ్డి మహాదురిత, మిథున్ రెడ్డి ఇక్కడే తిరుగుతుంటుంది కథ. అరే భారతీయ సిమెంట్లో డైరెక్టర్ని పట్టుకొచ్చినప్పుడు భారతీయ సిమెంట్ ఓనర్ గారిని ఇంట్రాగేషన్ చేయాలి కదా. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్? ఎవరి బలాబలాలు చూసుకొని ఇంత లిక్కర్ స్కామ్ చేసినారు, మరి అతన్ని తీసుకొస్తారా? అతన్ని ఇంట్రాగేషన్ చేస్తారా? సార్ మీ ఇద్దరు పిఏలు మీ పక్కనే ఉండి ఇంత కుట్ర చేసినారు సార్, మీకు తెలీదా అని గౌరవ్ జగన్ రెడ్డి గారిని అడిగితే తప్పేమన్నా ఉంటుందండి? నాకు తెలిసి తప్పేమి ఉండదు అనుకుంటున్నా. అదే రకంగా భారతీయ సిమెంట్ ఓనర్ గారిని ఏమండి మీ ఆఫీస్లో ఇలా జరుగుతుందా, అరే సాక్ష్యంగా చెప్పే సాక్షారు మీరు, సాక్షి పేపర్ ఓనర్లు మీరు, మీ సిమెంట్లో మీ పేరు గల సిమెంట్లో వ్యక్తి ఇలా లిక్కర్ స్కామ్లో ఉన్నాడని మీకు తెలుసా అని ఆమెను అడిగితే తప్పులేదేమో. అంటే నాకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో చెప్తున్నా, అడగచ్చు కదా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే, ఇప్పుడు నా పిఏ తప్పు చేస్తే నన్నే అడుగుతారు. ఇప్పుడు చూడండి పాప మా విడుదల రచనక పిఏ కోసం పడే తాపత్రయం చూస్తుంటే విడుదల గోపి కూడా అల్లాడిపోతున్నాడు. ఏంటి మా వదిన ఎంత కష్టపడుతుంది, నా కోసం కష్టపడలేదే అంటే. ఈ శ్రీకాంత్ రెడ్డి గారిని అపాయింట్ చేసింది సజ్జల రెడ్డి గారనే వార్తా కథనాలు వస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి గారి ఫోన్లోంచే ప్రతి ట్రాన్సాక్షన్ వెళ్ళిందేమో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓనర్ల జుట్లు పిఏల జుట్లు, అంటే ఓనర్ల గుట్టంతా పిఏల దగ్గర ఉంటుంది, జుట్టు పట్టుకున్నట్టే. సో ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల నిమిత్తం వారి ఓనర్ అయినటువంటి మాజీ సీఎంని ఇంట్రాగేషన్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.